వేమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ కొడాలి వీరయ్య నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకులని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మోపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొడాలి వీరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొడాలి వీరయ్య వర్ధంతి పురస్కరించుకొని అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు, ఇంటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య సమకాలీకుడు పల్లెంపాటి ప్రకాశరావును పూలమాలలో వేసి దుశ్శాలువతో సత్కరించారు. మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలు సంపాదన కోసం కాదని పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేసిన వ్యక్తి డాక్టర్ కొడాలి వీరయ్య అని, గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన పేదల డాక్టర్ అని కొనియాడుతూ ఆ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు హర్ష, గుణ, సాయిరాం, ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, వాసిరెడ్డి ప్రియబాంధవి, చుండూరు, వేమూరు మాజీ ఎంపీపీలు చవ్వాకుల రాఘవరావు, భీమవరపు శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ కొత్తపల్లి సాయిబాబా, మాధవరావు, కొడాలి రవీంద్రబాబు, నాగయ్య, గోగినేని ప్రసాద్, వేములపల్లి శ్రీధర్, గోవతోటి సూర్యప్రతాప్, ఏఆర్సీ హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు, పిహెచ్సి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మరి ఆయన పేదల డాక్టర్. ఆ రోజుల్లో మరి ఇప్పుడు 60-70 సంవత్సరాలు మరి వావనొండపాలెం కానీ, మోపర్ కానీ, తురిమెల కానీ గ్రామాల్లో ఉన్నవారు మరి దరిదాపుగా ఆయన హాస్పిటల్లోనే జన్మించుంటారు. అట్లాగే ఆయన 3-4 గొప్పతనాలు చెప్పుకోవాలి. మంచి ప్రాణ స్నేహితులు ఇద్దరు, ఏర్రావయ్య గారు, ఏరయ్య గారు. వాళ్ళు చివరి వరకు కలిసే ఉంటారు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ. అట్లాగే ఆ రోజుల్లో ఆపరేషన్ చేస్తే 200-300 తీసుకునేవారు. మనం ఇవాళ చూస్తున్నాం 50,000-60,000. మరి అటువంటి పేదలుగా మరి అందరికి అందుబాటులో ఉండేవాళ్ళు. అవి కాకుండా ఆ తదుపరి మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి తనకంటూ మరి ఎటువంటి ఆస్తి లేదు చివరికి. మరి అది ఇవాళ మనం చూస్తున్నాం. పేదలకు ఇచ్చే బియ్యం కూడా అమ్ముకునే నాయకులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కానీ ఆయన మరి తనకంటూ ఆస్తి అంటూ ఏం లేకుండా ఉండేవాడు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండి కూడా పొద్దున్నే 7ంటికే పేషెంట్లను చూడటానికి వెళ్ళేవాడు. మరి ఇన్ పేషెంట్లని చూసి వార్డులో, తర్వాత 8ంటికి వచ్చి సీట్లో కూర్చొని పేషెంట్లను చూసేవాడు. ఏందనంటే రాజకీయాల్లో మనం సంపాదించుకోకూడదు, రాజకీయాల్లో సేవ చేయాలి అనే భావంతో ఆ హాస్పిటల్లో ఏదైనా 4 పేషెంట్లను చూస్తే 4 రూపాయలు వస్తాయి. దాంతో ఏదైనా కారులో వెళ్ళటానికి కానీ, ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ ఉపయోగం వస్తాయి. కానీ మనం ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కాదని చెప్పిన మహానుభావుడు మనం చూస్తున్నాం. నాడు నేడు అంటే ఆ రోజుల్లో బాగుండకపోతే నేడు బాగుంటుందని చెబుతున్నాం. కానీ నాడు నేడులో ఇప్పుడు ఇక్కడ రివర్స్. ఇప్పుడు అంతా కూడా రాజకీయాలు కల్మషం అయిపోయి ఉన్నాయి. మరి అటువంటి మహానుభావులు మరి మనకి కావాలి. ఈ గ్రామంకి ప్రత్యేకంగా మరి రామబ్రహ్మం గారు, వారి కుటుంబం, అంతకుముందు నాకు తెలియదు కల్లూరు చంద్రమౌళి గారు ఉన్నారని, అట్లా వాళ్ళు కూడా ఈ గ్రామంలో మరి కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారకులు. ఈ మన రాష్ట్రంలో జన్మభూమి అనేది ముందుగా ప్రవేశపెట్టింది గుత్తికొండ రవీంద్రనాథ్ గారు, మరి డాక్టర్ గారు వీరయ్య గారు కలిసి ఆ రోజున మహానాడులో చెప్తే, ఏమండి మేము ఇట్లా డబ్బులు ఇస్తాం, మరి ఎన్ఆర్ఐలను కానీ ఇంకోవడం కానీ దాన్ని పెట్టి గ్రామాల్లో చేయొచ్చు అంటే, అప్పుడు ఆ ఉద్దేశాన్ని బయటకు తీసుకొచ్చింది కూడా మరి రవీంద్ర గారి ద్వారా మరి డాక్టర్ కొడాలి వీరయ్య గారు. ఇట్లా వీరయ్య గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. మరి తనకి తదుపరి మరి నేను అనేవాడిని, అదేంటండి మీ తోటి డాక్టర్ గారికి బాగా వస్తుంది, మీకు లేదంటే నేను కాస్త రాజకీయాల్లో తిరుగుతున్నా కదా, మరి మనకు కొంచెం అయిపోతుంటే ఈ ఊరికి రావటం అంటే ఆయనకి అసలు మోపరు గ్రామం అన్నా, మోపరు ప్రజలన్నా ఆయనకి విపరీతమైన ప్రేమ ఉండేది. అసలు ఈ ఊరు వస్తున్నారంటే అంత ఎక్సైట్ అవుతూ, ఆ తురుమెళ్ళ స్కూల్ దగ్గర నుంచి అంతా ప్రతిదీ వర్ణిస్తూ చాలా ఎక్సైట్ అవుతూ వచ్చేవాళ్ళు ఈ ఊరు రావటం. అలాగే ఆయన 19 సంవత్సరాలకే ప్రజా సోషలిస్ట్ పార్టీలో సోషలిస్ట్ యంగ్ లీగ్కి జూనియర్ జాయింట్ సెక్రటరీగా చేశారు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారిని ఊరు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా ఉన్న నాయకులందరూ కూడా జయప్రకాష్ నారాయణ ఇక్కడికి వచ్చినప్పుడు సోషలిస్టులుగా మారారు.
అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు మా తాతగారి తల్లైన బాపమ్మ గారితో అన్నారంట, ఇలాంటి బిడ్డను కన్నా నీ జీవితం ధన్యం అమ్మా అని. అంతకంటే ఏ తల్లికైనా గర్వం.